హలో ఎవ్రీవన్, ఇండిపెండెన్స్ డే రోజు అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. మేమైతే ఊరు వెళ్తున్నాము. సో చూడండి ఎక్కడికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావు? అందుకు సో అదండి, మా బుడ్డోడైతే బాయ్ చెప్పి ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. మధ్యలో అత్తయ్య వాళ్ళు ఉంటారు, సో అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే ఉంది వైరాలో. సో రోడ్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్గా ఉన్నాయి. మా బుడ్డోడైతే ఎక్కడ గేదెలు చూసినా, ఆవులు చూసినా, మేకలు చూసినా ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. సో వాడి కోసం అయితే మేము గేదెలు ఉన్న దగ్గర ఆపి చూపించుకొని వచ్చాము. వెంటనే మళ్ళీ మంకీస్ కనిపించాయి, అక్కడ కూడా ఆపి ఒక 2-3 minutes మనం చూడనిచ్చాము. వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. యానిమల్స్ అన్నీ చూస్తూ దిగడానికి ట్రై చేస్తున్నాడు, బట్ దిగకూడదు కదా రోడ్ మీద. సో అలా చూపించి తీసుకొచ్చాము. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆవు చూడండి, ఆవు అంటున్నాడు. బాయ్ చెప్పి వెళ్దాం. బాయ్ చెప్పు. సో ఇంకా దారిలో ఒక నర్సరీ ఫామ్ ఉంటే అక్కడ దిగి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము. నేను ఆల్రెడీ షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను, మొక్కలు నాటేది. మా సాయి ఇంట్రెస్ట్ కోసం మేము కూడా కొన్ని మొక్కలు అయితే కొనడానికి దిగాము. అక్కడైతే ఒక 1/2 hour వరకు టైం స్పెండ్ చేశారు పిల్లలు. సో మా సాయి అయితే ఒక 2 రోజ్ ఫ్లవర్స్ చెట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు వాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా మా వారు వేరే మొక్కలు ఏవో సెలెక్ట్ చేస్తూ ఉంటే ఈ లోపల మరి ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫొటోస్ దిగాలి కదా. ఇంత అందంగా ఉన్న రోజ్ ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ దిగకపోతే ఎలా. సో నేనైతే కొన్ని స్టిల్స్ తీయించుకున్నాను, నాతో పాటు మా సాయిని కూడా తీసాను. అలానే వాడికి ఈ మొక్క నచ్చిందంట, సో వాడు దాంతో దిగుతా అన్నాడు ఫోటో. సో క్యాప్చర్ చేసుకున్నాము. ఇంతలో వీడు చూడండి అటు ఇటు తిరుగుతూ మొక్కలన్నీ లాగేస్తూ ఉన్నాడు. అంతే మొక్కలు కొన్నాము. అగైన్ మా జర్నీ అయితే మధురకి స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. అంతే ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.